సమాజ సేవకురాలు మదర్ తెరీసా ఆదర్శనీయురాలు, చిరస్మరణీయురాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మదర్ తెరీసా జయంతి సందర్భంగా స్థానిక 46వ డివిజన్లో మదర్ తెరీసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆనంద్ నగర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నాయకులు మొకమాటి సత్యనారాయణ, మండల రవికుమార్, అగురు ధనరాజ్, మండల విశ్వేశ్వరరావు నాయుడు, గిడుతూరి గోవింద్ యూత్ సర్కిల్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత మదర్ తెరీసా అని అన్నారు. ఎక్కడో యుగస్లేవియాలో పుట్టి కోల్కతా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి ఆమె అని కొనియాడారు. తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం అందించి అమ్మగా మారారని అన్నారు. భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. 12 ఏళ్ల వయసులోనే సేవకు అంకితమైన మదర్ తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లొరేటో సంఘంలో చేరారని, ఆ సంస్థకు చెందిన కోల్కతాలోని స్కూల్కు 1937 మే 4న టీచర్గా వచ్చారని అన్నారు. కోల్కతాలోని మురికివాడల్లోని ప్రజల దయానీయ పరిస్థితిని చూసి చలించిపోయారని, దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇటువంటి మహానుభావురాలిని కేవలం జయంతి, వర్ధంతి సందర్భంగానే కాకుండా నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మదర్ తెరీసా జయంతి వేడుకలు నిర్వహించిన మదర్ తెరీసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారిని అభినందించారు. వ్యవస్థాపకులు దివంగత ఎస్కే ఖాదర్ బాషాను గుర్తు చేశారు. అనంతరం 1500 మందిని నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవ సలహాదారుడు చిందాడ అప్పారావు, ప్రెసిడెంట్ యాళ్ల విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మన్నేస్వామి, కార్యదర్శి ఎస్కే ఈసుభాష, జాయింట్ సెక్రటరీ ఏడేల శ్రేణు, కోశాధికారి పోసుల అప్పలరాజు, ఆర్గనైజర్ ఆర్పి నాయుడు, సభ్యులు విసిరపు వెంకన్న, మన్నేదేవి నరసింహరావు, ఏడిళ్ల మిన్నారావు, తాటిపట్టి సూరిబాబు, సిహెచ్ చిన్న, పూజారి సాయి, బొక్క నాగేశ్వరరావు, బల్లంకి దుర్గాప్రసాద్, చిందడ కొండలరావు, పూడి రమేష్, పెంటి త్రిమూర్తులు, పట్నాల ప్రేమ్ కుమార్, బెల్లపు గిరిబాబు, పోలవరపు సంతోష్ కుమార్, స్థానిక మహిళలు రావాడ అచ్చియమ్మ, పాటి కుమారి, వేములపూడి సంతోషి, షేక్ మరీంబి, బలిరెడ్డి ధనలక్ష్మి, అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 115వ జయంతి మదర్ తెరీసా గారి పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మదర్ తెరీసా యూత్ సర్కిల్ వారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు పెద్దలు సత్యనారాయణ గారు, ఒక మాజీ కార్పొరేటర్ గారు, ఇతర నాయకులందరికీ కూడా నమస్కరించుకుంటూ, ఆవిడ చేసిన సేవలు ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. నాకు తెలిసి జన్మనిచ్చిన మాతృమూర్తిని తల్లి అని పిలుస్తాం, అమ్మ అని పిలుస్తాం. కానీ ఏ సంబంధం, రక్త సంబంధం లేదు, ఏ విధమైన సంబంధం లేకపోయినా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా అమ్మ అని పిలువబడే ఏకైక మహిళామూర్తి మదర్ తెరీసా గారు. ఏ సంబంధం లేదు, కేవలం ఆవిడ చేసిన సేవల్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ్ని జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీరి యొక్క కార్యక్రమాలని స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన మదర్ తెరీసా యూత్ సర్కిల్ వారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తారు, ఆహ్వానిస్తూ ఉంటారు. వారు కూడా ఈ చిన్న షెడ్యూలో, ఒక చిన్న నీడలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఇంకా నిత్యాన్నదానం, ఇలా అనేకమైన కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడే స్థానిక పెద్దలు కూడా తెలియజేశారు. ఆ చిన్న స్థలాన్ని, ఆ చిన్న కుటీరాన్ని కూడా చట్టబద్ధత చేసే కార్యక్రమం కూడా మేము చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ, ఇక్కడ ఉన్న నాయకుల యొక్క సహకారం కూడా చేస్తాం.